స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మావతు బలియా సార్, మధుతండ సార్, తరళ మండలం, ఖమ్మం జిల్లా. ఇక్కడ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు సార్. కేసు పెట్టారు, తల్లి అమ్మాయి తండ్రులు కేసు పెట్టారు సార్. కేసు పెడితే ఎస్ఐ దగ్గరికి పోయినాం సార్. పోతే పెద్ద మనుషులు పోయి మా అమ్మాయి తండ్రికి పోయి మాట్లాడుకోండి సార్, కేసు లేకుండా చేస్తాం సార్ అన్నారు. సరే అని అమ్మాయి తల్లి అమ్మాయి తండ్రి కాళ్ళ వెళ్ళబడి మాట్లాడినాం సార్. మాట్లాడితే ఆ అబ్బాయి తండ్రి ఏమన్నా అంటే, నాదేం లేదు అబ్బాయి, మొత్తం మా బామ్మడిదే. మా బామ్మడి కేసు పెట్టి లేదు సార్, బామ్మడిదే ఉంది మొత్తం. ఆయన కేసు పెట్టిండు. నరసింహారావు, జరపలాది నరసింహారావు కేసు పెట్టిండు సార్. ఆయన ద్వారా పోయి బట్లాడిని చెప్పిండు. సరే ఇక్కడ పెద్ద మనుషులు కూర్చున్నాం సార్ అని ఇంట్లో పోయి 2 గంటలకు బట్లాడినాం. అయినా మాట్లాడలేదు. స్టేషన్ కాడికి పోయి మాట్లాడదాం, పెద్ద మనుషులు తీసుకొని స్టేషన్ కాడికి పోయినాం. స్టేషన్ కాడికి పోయి మాట్లాడితే వాళ్ళు ఏమన్నా అంటే కేసే పెడతాం, మేము ఫోకస్ కేసే పెడతాం, కానీ మేమైతే రాజీపడం అన్నారు. అయితే పెద్ద మనుషులు ఏమన్నారంటే, అయ్యి ఒకసారి చూడండి సార్, చిన్నపిల్లలు ఇద్దరు వయసు లేదు, 2 సంవత్సరాల వయసు ఉంటది, మాట్లాడదాం అన్నారు. అయితే వాళ్ళు కూడా మాట్లాడలేదు సార్. అప్పుడు జరపడానికి అన్నాం సార్, ఈ పిల్లగాడు తెత్తూనే అమ్మాయి తెత్తు కాలు చేతులు పడతాం, ఇప్పుడే రాజీపడు సార్ అని తల్లి తండ్రికి కాళ్ళ పడిచాం. పొజిషన్ ముందే కాళ్ళ పట్టించాం ఇద్దరికి, అమ్మాయి తండ్రికిను వాళ్ళ బామ్మడికి కాళ్ళ పడిచాం. పడితే ఏమన్నాడు, అయితే నాకు కాగితం రాపియాలన్నారు. ఏమని రాపియాలంటే, సంవత్సరం దాకా అమ్మాయికే చూడకూడదు, అమ్మాయి ఫోన్ చేసినా అబ్బాయే తప్పు, అమ్మాయి ఫోన్ చేసినా అబ్బాయే తప్పు, అబ్బాయి ఫోన్ చేసినా అబ్బాయే తప్పు, ఇంటి నుంచి బయట రాకూడదు అన్నారు. అట్లాగా సార్, అమ్మాయి మీకు రాకుండా మీకే రాకుండా చూసుకుంటాం మేము అని పెద్ద మనిషి మాట్లాడినాం. అయితే పెద్ద మనిషి ఏమన్నా, అమ్మాయికి వెళ్ళి అమ్మాయి మాట్లాడినా అబ్బాయే తప్పు అన్నారు. అయితే అట్లనే ఆ కాగితం రాపించా, ఇప్పుడు సంవత్సరం చూడకుండా చూస్తామని అరకం భూమి కూడా రాపించాం. ఆ భూమి రాపించి కామ్గా ఉన్నాం సార్. మేము అంటే నెల అయింది సార్. నెల తర్వాత మళ్ళీ చేస్తే తిరుగుతున్నారు. నవరాత్రులు పెట్టినాం సార్, అమ్మవారు నవరాత్రులు పెట్టినాం. అప్పుడు పిల్లగాడికి ఆ ఇంటి ముందే ఉన్నారు, బయట కూడా పోలేదు అబ్బాయి, ఆ ఇంటి ముందే ఉన్నాడు. అక్కడ చూసి మళ్ళీ వాళ్ళ తండ్రి ఫారెస్ట్ ఆఫీసర్ ఫోన్ చేసి, అన్నయ్య అబ్బాయి రోజు మా అమ్మాయి ఫోన్ చేస్తుండు, అబ్బాయి సెల్ అయితే ఎస్ఐ గారినే ఉంది, అబ్బాయి దగ్గర సెల్ లేదు, అయినా ఫోన్ చేస్తున్నాను. మళ్ళీ అన్నయ్య చెప్తే అన్నయ్య పోయి ఎస్ఐ గారు చెప్పిండు. ఎస్ఐ గారు మా ఫోన్ చేసి, మీ ఇంట్లో ఉండకూడదు, బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పిండు సార్. అప్పుడు మేమన్నాం అంటే, ఎస్ఐ గారు మేము ఇట్లా మాట్లాడలేదు అసలు అంటే, సరే మీ వాళ్ళే ఫోన్ చేస్తున్నారు బా, నాకేముంది, మీ అమ్మాయి ఫోన్ చేస్తుంటే వాళ్ళ తల్లి ఫోన్ చేస్తే, తల్లి చేస్తే బాబుమరిది ఫోన్ చేస్తుండు, బెదిరిస్తుండ బాబుమరిది నరసింహారావు, జరపల నరసింహారావు అని చెప్పిండు సార్. ఆ నుంచి తాసలు పెట్టలేక తట్టలేక చచ్చిపోయింది సార్, మందు తాగిండు. న్యాయం కావాలి సార్, అబ్బాయి న్యాయం కావాలి మాకు, అంతే. నా పేరు అనుష సార్. నాకు ఇచ్చింది ఓబుల్ రాబంజారా. చనిపోయింది మా తమ్ముడు సార్, మల్చుర్తండా సార్, ఇది ఖమ్మం జిల్లా సార్, తల్లాడ మండలం సార్. మా తమ్ముడు మండు సాగింది సార్ టార్చర్ తో. వాళ్ళు టార్చర్ మొన్న కేసు పెట్టారు సార్. వాళ్ళు కేసు పెడితే మొత్తం అయిపోయింది సార్. 6 ఎకరం పొలం రాపించాం, ఇల్లు రాపించాం సార్. మా తమ్ముడు ఒకవేళ మా తమ్ముడు తప్పు చేస్తే కేసు అని పెడతామన్నారు సార్. సరే అని అన్నిటికీ ఒప్పుకున్నాం సార్. మా పెద్ద మనుషులు మొత్తం మేమందరం ఒప్పుకున్నాం. మా తమ్ముడు వాళ్ళ మావయ్య కాళ్ళు, వాళ్ళ అమ్మ కాళ్ళు, నాన్న కాళ్ళు పడినాడు సార్. అయినా వాళ్ళకి క్షమించలేదు సార్. మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్. మా తమ్ముడు వాళ్ళ టార్చర్ తో మందు తాగిండు సార్. వాళ్ళ నాన్న పేరు, అమ్మాయి వాళ్ళ నాన్న పేరు రమేష్ సార్. వాళ్ళ అమ్మ పేరు పార్వతి, వాళ్ళ మామయ్య పేరు నరసింహారావు సార్. జాబ్ చేస్తుండు సార్. తన వల్లనే మా తమ్ముడు టార్చర్ తో విషం తాగి చచ్చిపోయిండు సార్. మాకు న్యాయం కావాలి సార్. అది ఏది కావాలన్నా రాపించాం సార్. మా భూమి రాపించాం, మా ఇల్లు రాపించాం, మా పెద్ద తమ్ముడు, మా చిన్న తమ్ముడు, మా అమ్మ, మా ఫ్యామిలీ వాళ్ళు. మా తమ్ముడు ఏది తప్పు చేసినా వాళ్ళు అందరికి శిక్ష పెడతామన్నారు సార్. సరే అనుకొని మేము ఏమన్నా ఒప్పుకున్నాం సార్. మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్. మా తమ్ముడు ఇప్పుడు న్యాయం కావాలి సార్. మాకు ఏం చేస్తారో ఏంటో మాకు తెలియదు. 2 సార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిండంట సార్. మా తమ్ముడు ఫోన్ చేశారంట, మా అమ్మ వెళ్ళిందంట సార్. వెళ్తే మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలమ్మా అని మా అమ్మతో ఎస్ఐ గారు చెప్పారంట సార్. మరి మా అమ్మ మా వాళ్ళకి అందరికి చెప్పిందంట సార్. మా ఊరు సర్పంచ్ గారికి మొత్తానికి చెప్తే, ఏం కాదమ్మా మేము చెప్తామన్నారంట సార్. ఇంకా ఏం చెప్పలేదు సార్. మా తమ్ముడు విషం తాగి చనిపోయిండు సార్.
మాకు న్యాయం కావాలి సార్. మీ న్యాయం చేస్తే చెయ్యండి, లేకపోతే మేము చనిపోతాం సార్. మా తమ్ముడు అంటే నాకు ప్రాణం సార్. మేము ముగ్గురమే సార్. మా నాన్న చిన్నప్పుడు చనిపోయిండు సార్. కూలి కష్టం చేసి మా అమ్మ నాకు పెళ్లి చేపించింది సార్. వాళ్ళిద్దరే వాని మా అమ్మ బతుకుతుంది సార్. ఇప్పుడు మా తమ్ముడు లేకపోతే మా అమ్మ ఎట్ట బతికింది సార్. మీరే న్యాయం చేయాలి సార్ ఏదైనా. మా అమ్మ సుతారి పని చేసి బొచ్చెలు ఎత్తి పని చేసి మాకు ఈ స్థాయిలో తీసుకొచ్చింది సార్. మా అమ్మ నాకు పెళ్లి చేసిన మా పిల్లగాళ్ళు, నాకు 2 పిల్లగాళ్ళు సార్. అయినా మా అమ్మ ఈ స్థాయిలో ఉందంటే మీరే అర్థం చేసుకోండి. మా 2 తమ్ముళ్ళు సార్. వాళ్ళంటే నాకు ప్రాణం సార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.